నమస్తే అందరికీ. నేను మీ శ్రీపురం శ్రీనివాస్ ఎలియాస్ సీను 65. ఈ వీడియోలో మనం మిడ్ నైట్ ముచ్చట్లు ప్లస్ ఒక ప్రోమో వచ్చింది కదా బర్నీ గారి డాటర్ది, చాలా బాగున్నది, నాకు మస్తు అనిపించింది. సో ఆ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మిడ్ నైట్ ముచ్చట్లు అనే పేరుతోటి మనం మాట్లాడుకోబోయేది దివ్యనికిత వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిన తర్వాత ముచ్చట్లు, దాంతోపాటు కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన ముచ్చట్లు. స్పెషల్లీ కళ్యాణ్ వాళ్ళ అమ్మ చెల్లిన తర్వాత కొన్ని గమ్మతి ముచ్చట్లు జరిగినాయి. ఎస్పెషల్లీ తనుజాకి విపరీతమైన హింట్స్ వచ్చినాయి అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు, పాతలు లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ దీనికంటే ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది, కథ నాకు ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది, వావ్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే దివ్యనికిత వాళ్ళమ్మ ఇచ్చిన ఫైర్, ఆ ఎనర్జీ దాన్ని క్యారీ చేస్తూ ఎపిసోడ్ రివ్యూలో అంతే ఎనర్జెటిక్గా, అంతే ఫన్నీగా, అంతే హ్యూమరస్గా, అంతే హిలేరియస్గా రివ్యూని అలా అలా నడిపించుకుంటూ పట్టుకొని పోయినా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడుర్రి. నేను యాక్చువల్లీ టైం గ్యాప్ ఇచ్చింది అందుకు ఎపిసోడ్ రివ్యూ చూస్తారని. యాక్చువల్లీ నిన్న నోటిఫికేషన్ పోలేదు. ఎందుకు పోలేదంటే ఆల్రెడీ ఒకసారి ఎపిసోడ్ రివ్యూ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అది కొంచెం మిస్టేక్స్ పోయినాయి అని చెప్పి దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల నోటిఫికేషన్ పోలేదు, అందుకే ఎక్కువ మందికి రీచ్ కాలేదు. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. నిన్నటి ఎపిసోడ్ రివ్యూ మిస్ అయితే కనుక మీరు లాట్స్ ఆఫ్ ఫన్ మిస్ అయినట్టే. మస్తు ఉంటుంది, అంటే మస్తు ఉంటుంది, చాలా ఎంగేజింగ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు నన్ను స్ట్రెస్ బస్టర్గా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా చాలామంది, అంటే అన్న సీన్ బై వచ్చిందంటే అబ్బా సీన్ తమ్ముడు వచ్చిండే, సీన్ అన్న వచ్చిందంటే అబ్బా ఏమన్నా నవ్వుతారా అనే ఫీలింగ్ ఉంటారు చూడురి. అట్లాంటి వన్ ఆఫ్ ద ఎపిసోడ్ కింద అవుతుంది. ఖచ్చితంగా మీరు చూస్తే ఎంజాయ్ చేస్తారు. అట్లా కార్లో పోయేటప్పుడు, వాట చేసేటప్పుడు, లేదు ఇంటికాడ బోర్ కొట్టినప్పుడు అట్లా పెట్టుకొని చూడురి, హిలేరియస్గా నవ్వుకుంటారు. సాయంత్రం పూట మన ఇద్దరు జబర్దస్త్ చూసినట్టుగా అట్లా మన వీడియోలు చూస్తూ ఉంటారని నాకు తెలుసు కదా. సరే కంటిన్యూ చేద్దాం. చూడరు ఒకసారి. ఈ వీడియోలో మనకు జస్ట్ వార్తలు చదివినట్టుగా అక్కడ ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తే ఆ వీడియో అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ కూడా. చూడరు. ఓకే రైట్. లైక్ కొట్టినావా? కొట్టలేదు. కొట్టపోతే ఎట్లా? కొట్టపోతే ఎక్కువ మందికి రీచ్ ఎట్లయితుంది? కాదు, నిన్న వీడియో కూడా లైకులు కొట్టలేదు, అందుకే ఎక్కువ మందికి రీచ్ కాలేదు. లైక్స్ కొట్టండి, ఎక్కువ శాతం లైకులు కొట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోకి 10,000 లైకులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎట్లొస్తాయన్నా నీకు వచ్చేటి 20-30 వేల వ్యూస్, దాంట్లో 10,000 లైకులు వస్తాయంటే చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది కదా, నచ్చితేనే చూస్తారు కదా, కొట్టచ్చు కదా. ఏందబ్బా 10,000 మంది చూస్తే 10,000 లైకులు రావాలని నా కోరిక. కొట్టూరు హైప్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఇచ్చేసి ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. రైట్. అండ్ నిన్న ఆల్రెడీ నేను ఎపిసోడ్ రివ్యూలో డిస్కస్ చేసిన మా ఫ్రెండ్కి సంబంధించింది అప్డేట్ ఇచ్చిన. ఒకసారి ఒకవేళ ఎపిసోడ్ రివ్యూ చూడకపోతే చూడండి, అందులో అప్డేట్ కూడా ఉంటుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ హార్ట్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఈ వన్ మంత్ లోపలనే ఆ ఆర్టిఫిషియల్ లింబ్ అనేది, అంటే తనకు కావాల్సినటువంటి ఆర్టిఫిషియల్ లింబ్ అనేది వచ్చేస్తుంది అని నేను కోరుకుంటున్నా. రైట్, కంటిన్యూ. సరే, ఇక రాత్రి ముచ్చట అంటే మనం ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ చెల్లిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో చెప్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట వాళ్ళ టాపిక్. సో అది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. కళ్యాణ్ వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పిందట. అంటే మనకు వాళ్ళ అమ్మ వచ్చింది వెళ్ళింది అంతా చూపించలేదు. కరెక్ట్గా వెళ్ళి గేట్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ అందరూ ఇక కళ్యాణ్ ఏడుస్తుంటే ఓదారుస్తారు అనమాట. హ్యాపీ టీయర్సే కదా, హ్యాపీ టీయర్సే కదా, ఆనంద బాష్పాలే కదా అని చెప్పి అక్కడ సంజనకు అడగడంతో మనకు అక్కడ సీన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇమాన్యుల్ పట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు, తను అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఎంత అయిపోయిన తర్వాత ఇట్లా మెల్లగా కళ్యాణ్ తీసుకొస్తాడు. ఏం బాధపడకు, ఏంది హ్యాపీ కదా, సూపర్ హ్యాపీ కదా, సూపర్ హ్యాపీ కదా. టైం లేదు పాపం, 10 నిమిషాలే ఉంది కదా. ఆ 10 నిమిషాలలో ఆమె డబల్ కమీటా తీసుకొచ్చిందట. డబల్ కమీటా కొంచెం తినిపించింది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో ఇంకేదో తీసుకొచ్చింది కానీ తినిపించడానికి కుదరలేదు, బిర్యానీ అనుకుంటా ఐ థింక్. సో 2 తీసుకొచ్చింది కానీ తినిపించడానికి కుదరలేదు. అండ్ అక్కడ వాళ్ళమ్మ పోయేటప్పుడు ఒక మాట చెప్పిందట, నిన్ను దూరంగా పెంచుకోవాలి, నిన్ను దూరంగా ఉంచాలని చెప్పి నేను హాస్టల్లో వేయలేదురా, నీ చదువు బాగుండాలి, నీ కోసమని, నేను కావాలని పెట్టలేదు, నీ చదువు కోసం అక్కడ పెట్టినాం రా అని చెప్పి చెప్పిందట. సో వాళ్ళంతా డిస్కస్ చేస్తారు. అర్థమైంది కదా, నీ చదువు కోసం పెట్టిరంట, నిన్ను దూరం పెట్టుకోవాలని కాదు. అండ్ ఇక్కడ నేను మీకు పేరెంటింగ్ టిప్ కింద ఒకటి చెప్తా. ఎవరైనా మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు సోషల్ వెల్ఫేర్లలో వాళ్ళ పిల్లల్ని చదివించేటప్పుడు, గురుకులాలలో వాళ్ళ పిల్లల్ని వేసేటప్పుడు ఆ పిల్లల మనసు చాలా గాయపడుతుంది. ఆ విషయం వాళ్ళకి చెప్పండి. అరే మరి వాళ్ళకి తాహత్ కాదు, చదివించలేరు, అక్కడ గురుకులాలలో సోషల్ వెల్ఫేర్లలో బెటర్ స్టడీ ఉంటుంది, పౌష్టిక ఆహారం ఉంటుంది అని పంపిస్తారు కదండి. అంటే పంపిమను, కానీ ఆ పిల్లల్ని కలవడానికి పోయినప్పుడు లేదంటే ఫోన్లలో మాట్లాడినప్పుడు ఒక విషయం వాళ్ళకు ఊకే గుర్తు చేయండి. నిన్ను దూరంగా పెట్టడం నాకు ఇష్టం లేదురా, కానీ నీ చదువుకి నిన్ను దగ్గర చేయాలంటే నేను దూరంగా పెట్టాల్సిందే. నేను నాకున్న స్తోమతకి నిన్ను మంచి స్కూల్స్లో చదివించలేను, కానీ ఇక్కడైతే మంచి స్టడీ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, పౌష్టిక ఆహారం ఉంటుంది, కాబట్టి నేను అక్కడ పెడుతున్నా. నిన్ను దూరంగా ఉంచాలని కాదు, నిన్ను చదువుకు దగ్గరగా ఉంచాలని చెప్పి అక్కడ పెడుతున్నాని పిల్లలకి ఊకే గుర్తు చేయమనండి. లేదంటే వాళ్ళ మనసులు గాయపడతా ఉంటాయి. పిల్లల మనసులు చాలా ఈ మధ్య కాలంలో మరీ శుతిమెత్తని, కాబట్టి ఊకే చెప్తా ఉండమని చెప్పండి. ఎవరన్నా మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో పెడితే కనుక అది బాగా చెప్పే ప్రయత్నం చేయమనండి. పిల్లల్ని కొంచెం ట్యూన్ చేయమని చెప్పండి. ఓకేనా? రైట్. నువ్వేందన్నా రివ్యూలు చెప్పంటే అన్ని ఎక్స్ట్రాలు చెప్తావంట. ఏం చెప్తావు, మనకు అట్లా అత్తయ్యేమనుకోవద్దు. రివ్యూ లెక్క చెప్పి కాంప్లికేటెడ్గా చెప్పి అసలు ఇట్లయింది కాబట్టి అట్లయింది కాబట్టి ఇట్లయింది అంటేనే బెటర్ రివ్యూవర్ అని అంటారని తెలుసు. కానీ మనకి ఏందో ఈ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, మానవత్వ మైదానాలు ఎక్కువ ఉంటాయి, అందులోనే పోతూ ఉంటా.
ఏమో ఎంతమంది మెచ్చితే అంతమంది మెచ్చని, ఎంతమంది చూస్తే అంతమంది చూడని. మన దగ్గరికి ఇంతే అయితే కామెడీ ఉంటది. లేదంటే లైఫ్ లెసన్స్ ఉంటాయి భయ్. మాక్సిమం రివ్యూ అంటే ఈ షో చూసి మనం ఏం నేర్చుకుంటాం, వంకాయ పులుసు ఏం నేర్చుకోవడానికి ఉండదు. మనం ఏదో పిచ్చి మాటలు కాకపోతే ఇది చూసినాం, అది చేసినాం, అట్లా లైఫ్ లెసన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మన్ను మచ్చనం ఏది ఉండదు. టైంపాస్ చూస్తాం, కొట్లాడుతుంటే చూస్తాం అంతే. అది కొట్లాట. ఆ కొట్లాటలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి వన్ సైడ్ వత్తాసు వాళ్ళకి జై 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 అని చెప్పి ఒకరికి జై కొడతాం తప్ప అంతకు మించి ఇంకేం ఉండదు. సో అందులో బెటర్మెంట్ కోసం అని చెప్పి నా ట్రీట్మెంట్ అంతా అట్నే ఉంటుంది. బెటర్మెంట్ కోసం అంటే అందులో నుంచి మనం ఏదైనా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో పోయేటట్టుగా తీసుకుని పోతాం అంతే. రైట్. ఫన్ అయితే హ్యూమర్ ఉంటుంది, లేదంటే హ్యూమన్ యాంగిల్ ఉంటుంది బస్. సరే ఇప్పటికైనా లైక్ కొట్టు. సరే ఆ తర్వాత తనుజతో మాట్లాడుతాను అన్నట్టు. ఈ ఊరంతా ఓదార్చే ప్రయత్నం చేసినా కానీ కళ్యాణ్ మళ్ళీ వచ్చి తనుజతో మాట్లాడతాడు. తనుజ అంటే ఒక రకమైన అఫెక్షన్, లిటరలీ చెప్పాలంటే ఒక వన్ సైడ్ యాంగిల్ ఉంది. కాకపోతే అతనికి బయట ఒక కజిన్ ఉంది, తన పేరు ప్రియానో సంథింగ్ ఏదో చెప్పిండు, ఫ్లోలో చెప్పిండు. బయట ఒక కజిన్ అంటే ఐ థింక్ ఏమంటారు సిస్టర్ ఇన్లా, మరదలకి ఇట్లా ఉన్నట్టుంది, లేదంటే ఇంకెవరైనా ఉన్నట్టున్నారు. సంథింగ్ ఈజ్ దేర్. కాకపోతే ఇక్కడ ట్రాక్ ఈజ్ దేర్. ఇక్కడ ట్రాక్ వేస్తూ ఉంటాడు, అంటే రైల్వే ట్రాక్ లాంటిది ఇదో ట్రాక్. రైల్వే ట్రాక్ అంటే ఒకటే ట్రాక్ ఉంటుంది, పక్కన ఇంకో ట్రాక్ ఉంటుంది, అట్లా ట్రాక్ మీద ట్రాక్ ఉంటుంది అన్నట్టు బేసిక్గా. సో ఇక్కడ మనకి వాళ్ళ తనుజ కళ్యాణ్ తోటి అంటది, మీ అమ్మ చాలా ఇన్నోసెంట్ మామ్ అని అంటే డ్యామ్ ఇన్నోసెంట్ మై మదర్, వెరీ ఇన్నోసెంట్ అని చెప్పి ఈసారి స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పిండు. చెప్పగానే అసలు మా అమ్మకి ఎవరు లేరు మా నాన్న తప్ప అని అంటాడు. అంటే అవునా అంటే అవును, మా అమ్మ నాన్నలది లవ్ మ్యారేజ్, వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఎవరు లేరు, మా అమ్మకి మా నాన్న తప్ప ఇంకెవ్వరు లేరు అని అనగానే వావ్, అలాంటి ప్రేమ కావాలి మనకి. ఏ సిచ్యువేషన్లోనైనా తను ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, తను పేదరికంలో ఉన్నా, ఎట్లున్నా కానీ, తను డబ్బులు సంపాదించినా, తను డబ్బులు కోల్పోయినా కానీ తోడుండే ప్రేమ కావాలి. అలాంటి ప్రేమ మీ మమ్మీది, చాలా గ్రేట్, వాట్ ఏ లాయల్టీ అన్నట్టుగా చెప్పింది. చెప్పంగానే కళ్యాణ్ నుండి అదే లాయల్టీ నాకు వచ్చింది అని అంటాడు. అంటే మెల్లగా అదే లాయల్టీ నాకు కూడా వచ్చింది, ఓకేనా, కనిపిస్తున్నానా అన్నట్టుగా చెప్పిండు అని అనిపించింది నాకు వచ్చిందంటే నీ ఫ్యూచర్ వైఫ్కి తెలుస్తుందిలే, నీ ఫ్యూచర్ వైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటే అవునా అంతేనా, ఇంకేమైనా ఉందా అంతేనా అని మెల్లగా గోకుతాడు. గోకిఫైయింగ్ ఇది బేసిక్గా. అంటే ఐ మీన్ టచ్ చేయడం కాదు, ఫ్లడ్ చేయడం లాంటివి చేస్తున్నానంట. అంతేనా, మరి నా ఫ్యూచర్ వైఫ్ అంటే మరి అదృష్టవంతురాలంటే మరి చూడ ప్లేసెస్ ఖాళీ అన్నట్టుగా చెప్తాడు మెల్లగా నైస్గా. బయట ఒకరు ఉన్నారు అని చెప్తాడు మళ్ళీ. అదేందో వెరైటీ, ఏందో ఈ బిగ్ బాస్ గమ్మత్ ఉంటుంది అబ్బా. అది ఇప్పుడు ఏది మన దివ్య వాళ్ళ అమ్మ చెప్పినట్టు అయిపోగానే టాటా బాయ్ బాయ్ చెప్పుకొని బయటకు వెళ్ళడమే. అయితే ఇక్కడ తనుజ మళ్ళీ క్లారిటీ ఇస్తుంది. తనుజ నుంచి ఎట్లుంటుందంటే జస్ట్ అట్లుంటుంది అంతే, ఒక ఉల్లిపొర లాంటి ఒక లేయర్ పెట్టి ఉంచుతుంది అన్నట్టు. ఎక్కడి వరకు ఆపాలన్నా అక్కడి వరకు ఆపుతూ ఉంటుంది. కానీ అదేమంటే మనం చెప్పాలంటే ఒక రకమైన అరే తను కూడా పాజిటివ్గానే ఉందా అన్న ఫీల్ కలిగించేటట్టు చెప్పి వదిలేసినట్టుగా ఉంటుంది. అంటే ఫ్రెండ్లీ వైబ్, క్లోజ్ ఫ్రెండ్లీ వైబ్, ఒక ఉల్లిపొర అంతా ఒక పొరేసి ఆపేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ అంటే నీ ఫ్యూచర్ వైఫ్కి తెలుస్తుందిలే, నీ ఫ్యూచర్లో నీ వైఫ్కి తెలుసు నీ లాయల్టీ ఇదంతా బాగుంటుంది, హ్యాపీ, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నట్టు చెప్తుంటే అంతేనా అన్నట్టు ఉంటాడు. అనగానే ఓ గాడ్ ప్రౌడ్ అబౌట్ యూ, గుడ్ 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 అని చెప్పి ఈప్లో కొడుతుంది అన్నట్టు. ఈప్లో కొట్టి అసలు మీ మమ్మీని ఇక్కడ దాకా తీసుకొచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అన్నట్టుగా ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి కొడుతుంది. అంతేనా అంటాడు. అట్లా ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది బయటకు. వెళ్ళిపోతుంటే మాట్లాడడానికి ఏదో ఉండిపోయినట్టుందే అంటాడు. వంకాయ పులుసేం కాదు, అక్కడ దాకా పోగానే మాట్లాడడానికి ఇంకేదో ఉన్నట్టుందే అంటాడు, మిగిలిపోయినట్టుందే అని అంటే ఏంటి ఏంటి అంటుంది. అనగానే ఇట్లా లోపలికి వస్తుంది మళ్ళీ. ఏంటి 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 అనుకుంటూ వస్తుంది. లోపలికి రాగానే ఎందుకు ఇచ్చావు, యాక్చువల్లీ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి తనుజ శారీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది మరి, దిమాన్ వాళ్ళ మమ్మీకి ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చు మనం. దివ్య వాళ్ళ మమ్మీకి ఎందుకు ఇవ్వలేదు క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చు. కానీ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి ఎందుకు ఇచ్చిందని చెప్పి అడిగిండు. ఎందుకు ఇచ్చావు నువ్వు, వై మై మామ్, ఎందుకు మా అమ్మకి మాత్రమే అని మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్లో అడిగిండు. అడగంగానే తనుజ ఉండి ఇవ్వాలనిపించింది అందుకే ఇచ్చాను అని అన్నది. ఎందుకు, అదే ఎందుకు అని అడుగుతున్నా. అంటే అందరికీ ఇవ్వకుండా నాకు మాత్రమే ఇచ్చిందంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టుగా, నేనంటే ఎంత స్పెషల్ అన్నట్టుగా కళ్యాణ్ ఫీల్ అవుతుంది. ఏదో ఉంది సంథింగ్, ఇంకా మనకేదో లక్ సాధిస్తే అన్ని సెట్ అయితే ఏమన్నట్టుగా కళ్యాణ్కి కూడా ఉంటుంది కదా లోపల వన్ సైడ్ ఉంది కదా ఇంత ట్రాక్. సో ఇక్కడ తనుజ అంటుంది అఫ్ కోర్స్ ఈ హౌస్లో నాకు సపోర్టివ్గా అనగానే నేను ఏందాక సపోర్ట్ అనే పాయింట్ చెప్పినావు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే సపోర్ట్ అనే పాయింట్ లేదు కదా అసలు హౌస్లో, నాకు ఎవ్వరు సపోర్ట్ చేయరని అంటుంది కదా. సడన్గా నాకు సపోర్టివ్గా అంటే నన్ను పట్టించుకుంది ఎవరు అంటే ఖచ్చితంగా అందరూ నాకు సపోర్టే, అందరూ నాకు ఈ హౌస్లో కేర్ చేస్తారు, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. బట్ సమ్వేర్ సమ్హౌ ఎక్కువ పట్టించుకుంది మాత్రం నువ్వే.
కాబట్టి నాకు ఇవ్వాలనిపించింది. 5 వారాల తర్వాత నీ దారి నీది, నా దారి నాది అనగానే మనోడికి టింగని తిరిగినాయి కళ్ళలో నీళ్ళు. ఇక అక్కడి నుంచి ఏడుపు స్టార్ట్ చేసిండు. వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఏడ్చిండా, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందని ఏడ్చిండా, లేదా తనుజ నీ దారి నీది, నా దారి నాది 5 వారాల తర్వాత అని చెప్పినందుకు ఏడ్చిందా అని నాకు ఒక చిన్న క్వశ్చన్ మార్కే ఉంది. ఒక డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ మాట తర్వాతనే ఏడ్చిండు. కాబట్టి 5 వారాల తర్వాత నీ దారి నీది, నా దారి నాది అన్నందుకు ఏడ్చిందేమో అని అనిపించింది నాకు. 2 ఉంటాయి, అమ్మది ఉంటుంది, ఇది ఉంటాయి, 2 కలిపి ఏడ్చి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి సపోర్ట్ అనే పాయింట్ మాట్లాడిందబ్బా తనుజ. సింపుల్గా చెప్తున్నా, వాళ్ళ చెల్లి వచ్చిందా 20 నిమిషాలు మనకు చూపించారు, 40 నిమిషాలు మనకు చూపించలేదు. ఆ 40 నిమిషాలలో చెప్పిన పాయింట్ ఇదే, ఊరంతా నీకు సపోర్ట్ చేస్తుంది, నువ్వు సపోర్ట్ చేస్తలేదు అంటే జనాలు బయట తిట్టుకుంటున్నారు, అర్థం చేసుకో, నీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారని చెప్పినట్టుంది. అందుకే ఇక్కడ నువ్వు చాలా సపోర్టివ్ నాకు. అఫ్ కోర్స్ ఇక్కడ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, అందరూ నాకు సపోర్టివే, అందరూ నాకు కేర్ చేస్తారు, కానీ అందరికంటే ఎక్కువ నువ్వు చేస్తావు కాబట్టి నీకు మీ మమ్మీకి నేను అది ఇచ్చిన అన్నట్టు చెప్పింది. అర్థమైందా? వాళ్ళ సిస్టర్ ఇచ్చిన హింట్స్ ఏవి మనకు చూపించలేదన్నమాట, అది మ్యాటర్. సో రెండో హింట్ కూడా ఉంది, అదేంటి తెలుసా? కళ్యాణ్ నిన్ను ఓదార్చడానికి ట్రై చేస్తా అంటే రా ఏడవకు కూర్చో అని అంటే నువ్వు సీరియస్ అయినావు, అది బాగాలేదు, జనాలకు నచ్చలేదు, నీ క్యారెక్టర్ బ్యాడ్గా వెళ్ళింది అన్నట్టు చెప్పినట్టుంది. అందుకనే నేను నిన్ను ఎందుకు కోప్పడ్డాను తెలుసా, తర్వాత చెప్తుంది. నేను నిన్ను ఎందుకు కోప్పడ్డాను తెలుసా, ఒక వ్యక్తి ఏడుస్తుంటే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, నువ్వు వాళ్ళకి స్పేస్ ఇవ్వకుండా కనీసం సరే పర్లేదని చెప్పి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి పక్క నుంచి కూర్చుంటే బాగుంటుంది, కానీ లేదు ఏడవకు 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 అని చెప్పి అనడం కరెక్ట్ కాదు. ఏడుస్తుంటే మనసులో భారం అంతా వెళ్ళిపోద్ది, ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వాలి. అందుకే నేను కోప్పడ్డా, నీ మీద నాకు అసలు ఏం కోపం లేదు అని కళ్యాణ్కి మళ్ళీ చెప్తుంది. ఆహా, ఈ పాయింట్ కూడా చెప్పేసిందా మీ సిస్టర్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో హింట్స్ గట్టిగా వచ్చినాయి, తనుజాకు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ డిస్కషన్ నడుస్తుంది. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఈమె అక్కడ చెప్పింది, అంటే 5 వారాల తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది, అంతేనా అని అంటాడు మనోడు. అంతేనా అనగానే కట్ అయిపోద్ది, అంతే. అక్కడికి మనం కట్ చేసి కళ్యాణ్ ఏడ్చేది చూపిస్తారు, అక్కడ నుంచి తనుజ వెళ్ళిపోతుంది. అక్కడ అంతేనా అన్న తర్వాత ఏం మాట్లాడిండు, ఏదైనా ప్రపోజ్ లాంటిది ఏమైనా చేసిండా, అవి రిజెక్ట్ లాంటిది ఏమైనా చేసిండా ఏం తెలియదు, కానీ కట్ చేస్తే ఏడ్చేది చూపిస్తారు అబ్బా, అంతే. ఏడ్చేది చూపిస్తుంటే అక్కడికి టక్కున మన ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావురా, లైఫ్లో ఎంతకన్నా ఏం కావాలరా, మీ అమ్మ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారా, ఈ మూమెంట్ ఇచ్చావురా నువ్వు చాలరా అని చెప్పి అమ్మ కోసం ఏడుస్తున్నా అనుకుని టక్కున ఓదార్చడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ సంజనకు వస్తే ఏందిరా నీ బాధ, చిన్నపిల్లోడా, అరే ఏందిరా నీ బాధ చెప్పరా, ఎందుకురా ఏడుస్తున్నావు, హ్యాపీ టీయర్స్ అయితే హ్యాపీ, ఏడుస్తూ ఎంతసేపు అయినా హ్యాపీ టీయర్స్ రాని, ఆనంద బాష్పాలు అయితే కనుక ఏడు, కానీ నార్మల్గా ఊరికి ఏడ్చేది అయితే మాత్రం ఏడవద్దురా, అరే నీకు వాటర్ తీసుకొస్తాను ఆగు అనుకుంటా సంజనక్క పోయి చాలా అమాయకంగా చాలా స్వచ్ఛంగా ఆమె వాటర్ తీసుకొచ్చి ఇచ్చిందబ్బా. కళ్యాణ్ నుండి ఎప్పుడు అనుకునేది ఉండదు, అసలు ఎప్పుడు అనుకుని ఉండదు టీవీలో కనబడతా అని మా అమ్మ అనగానే ఇమాన్యుల్ ఉండి, అరే ఇదేం చూసినావురా, ఇంకా కనబడుతుంది చూడు, మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు అందరూ టీవీలో వస్తారు చూడు, అన్ని ప్రోగ్రామ్స్కి నేను పిలుస్తారా, ప్రతి ప్రోగ్రాంలో ప్రతి ఈవెంట్లో నువ్వు వస్తావురా, మీ మమ్మీ మీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారా అని చెప్పి ఇమాన్యుల్ చెప్తాడు, ఫుల్ హ్యాపీనెస్తో చెప్తాడు. కళ్యాణ్ నుండి డాడీ వస్తా అన్నాడంట, టీం వాళ్ళే వద్దన్నారట, అమ్మే రావాలి అన్నారట, లేకపోతే నాన్న వద్దామని రెడీ అయిపోయాడంట. ఇప్పుడు నాన్న అట్నే ఇక్కడ చెప్తాడు, నాన్న తమ్ముడు అంతా ఊళ్ళోనే ఉన్నారు అని చెప్పి నా ఫ్రెండ్స్ వచ్చారంట. కళ్యాణ్కి ఫ్రెండ్స్ ఎక్కువ, కళ్యాణ్ ఫ్రెండ్సే పిఆర్ టీం లాగా పనిచేస్తున్నారట అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళంతా కలిసి ఈ ఎడిట్లు చేయడము, ఈ వీడియోలో కింద కామెంట్లు పెట్టడం, ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్సే చేస్తున్నారు, ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి చేస్తున్నారంట. గ్రేట్ ఫ్రెండ్స్ అబ్బా కళ్యాణ్ అంటే. ఆ ఏజ్ గ్రూప్లో ఉంటారులే ఫ్రెండ్స్, గట్టిగా ఉంటారు. కొంచెం పెరిగిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవడి సంసారం వాడిది అవుతుంది, అప్పుడు దోస్తులేవు గీతులేవు, అప్పటిదాకా దోస్తులే ఉంటారు, కలిసి మెలిసి ఉంటారు బంక బెల్లం లెక్క ఉంటారు. కడిగేస్తే వైపులో వచ్చిన తర్వాత బెల్లం కరగదీస్తారు, బంక బెల్లాన్ని కరగదీస్తారు, వేడి పెడతారు, పొయ్యి మీద పెట్టడానికి కరుగుతుంది, మొత్తం కరిగి నువ్వు ఎట్ట చెప్తే అట్నే, నువ్వు ఆడికి వెళ్తే ఆడికి ఎత్త సువర్ణ, అప్పటిదాకా నీ దోస్తులు లంగలన్న సంగతి నీకు తెలియదు, అప్పటిదాకా నీ దోస్తులు వేస్ట్ కావాలన్న సంగతి నీకు తెలియదు, భార్యలు వచ్చినాక తెలుస్తుంది. అప్పటిదాకా నీ ఫ్యామిలీలో ఎన్ని మిస్టేక్లు ఉన్నాయని తెలియదు, అప్పటిదాకా అసలు మీ అమ్మలో కూడా తప్పులు ఉన్నాయన్న సంగతి నీకు తెలియదు, మీ తమ్ముళ్ళలో తప్పులు ఉన్నాయన్న సంగతి తెలియదు, మీ అక్కల తప్పులు ఉన్న సంగతి తెలియదు, మీ చెల్లెల్లో తప్పులు ఉన్న సంగతి తెలియదు. అలా వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఓ ఇన్ని తప్పులు ఉన్నాయా అసలు, ఓ మా మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఇంత మంచి వాళ్ళ. ఓకే అక్క సారీ, నిన్ను కాదు చెల్లె గర్రానికి వస్తున్నాయి. నేను వేరేటోళ్ళ గురించి చెప్తాను, పక్కింటి ఆమె గురించి చెప్తాను, మీ పక్కింటి ఆమె గురించి. ఓకే, ఆ తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసి చేస్తారంట, అండ్ ఫ్రెండ్స్ వచ్చిరంట, అట్నే ప్రియా వచ్చిందట. ప్రియా ఎవరు రియా ఎవరు కాదు, ప్రియా ఎవరు, డామినిస్ డాటర్ అంటారా. నెక్స్ట్ అండ్ అమ్మే రావాలి అంటే అమ్మ వచ్చిందంట. ఇక్కడ లోపలకి ఇంకెవరు కూడా ఫ్రెండ్స్ ఇట్లా వచ్చిండొచ్చు. ఇక తమ్ముడు నాన్న అక్కడనే ఉన్నారు, వాళ్ళు వద్దాం అనుకున్నారంటే కానీ వద్దని చెప్పారంటే స్టేజ్ మీదకి వస్తారన్నట్టు మాట్లాడండి. రైట్,
నెక్స్ట్ దివ్య వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని డిస్కషన్ జరిగినాయి. అవి కూడా చెప్పేస్తే ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూటీ ఉంటుంది. సో అసలు మీ మమ్మీ గ్రేట్ అంటే గ్రేట్ అన్నట్టుగా అందరూ మెచ్చుకుంటున్నారు. తినేటప్పుడు కూడా మస్తు మెచ్చుకున్నారు. అబ్బా ఏందబ్బా స్టీల్ ద షో, అసలు వచ్చిన 15-20 నిమిషాలు దడ 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 బుల్లెట్ పాయింట్ దించేసిపోయింది. అసలు ఎంత ఎంటర్టైనర్ ఉంది, సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, వావ్ వావ్ అని అంటున్నారు. అండ్ నేను నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఎపిసోడ్లో. ఆమె రాగానే నేను లోకల్ మనకేందిరా ఫ్యామిలీ వీక్, మనం లోకల్ టిపిరి 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 అని ఎగిరిని చూసిరా. అది ఎవరి కోసం చెప్పిందంటారు? లోకల్ అని బయట జనాలకు గుర్తు చేస్తున్నట్టుంది. మనం లోకల్ క్యాండిడేట్స్ లోకల్ వాళ్ళకే ఓటేసుకుందాం, లోకల్ వాళ్ళని గెలిపించుకుందాం అనే సెన్స్లో చెప్పింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే యాక్చువల్ నాకు రాలే, మన సబకరేజ్ ఫ్యామిలీ మెంబర్స్లో కొందరికి వచ్చింది. వచ్చి కింద కామెంట్ చేశారు, అర్రే కరెక్టే, ఓహో అందుకే అన్నీ కల్పించింది, అమ్మో చాలా తెలివి కల్లామే అనిపించింది. దివ్య కూడా ఒక పాయింట్ పెట్టేటప్పుడు 10 రకాలుగా ఆలోచించి ఒక పాయింట్ పెడుతుంది. లైక్ దట్ వాళ్ళ మమ్మీ కూడా, అంటే దివ్యే 10% అంటే వాళ్ళ అమ్మ 100% ఎట్టుంటుంది లూసీ మొత్తం చూస్తుంది ఇట్లా మొత్తం చెప్పేసేటప్పుడు చాలా క్లారిటీగా పాయింట్స్. ఇప్పుడు బ్రదర్ అనే దాంట్లో వాళ్ళ బ్రదర్ స్టోరీ రియల్ అయ్యి ఉండొచ్చు. ఆ బ్రదర్ స్టోరీని భరణ్యన్నగా యాప్ట్ చేసి, అంటే దివ్యనికితకు ఒక జ్ఞానోదయం డింగమని జ్ఞానబలు వెలిగేటట్టు చేసి అన్నీ కూడా చాలా చక్కగా తనుజ గురించి చెప్పేటప్పుడు కానీ పాయింట్ టు పాయింట్, అరే ఒక పాయింట్ చెప్పింది, ఆ పాయింట్లో మొత్తం సర్వం ఇంక్లూడ్ అయ్యి మిళితమై ఉండేటట్టుగా చెప్పింది. సూపర్ అండ్ సూపరు. లైక్ దట్ ఆ లోకల్ అనే దాన్ని కూడా అట్నే ఇచ్చేసిందేమో జనాలకి అన్న ఫీలింగ్ వచ్చింది. రైట్. ఇక్కడ మీ మమ్మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసినావు సూపర్ అని చెప్పి కళ్యాణ్ వాళ్ళందరూ కూడా అంటున్నట్టు. తనకి డ్రీమ్ ఉండే వాళ్ళ అమ్మ రావాలని భరణి అన్న కూడా అంటాడు. తనకి డ్రీమ్ ఉండే వాళ్ళ అమ్మని ఇక్కడ తీసుకొని రావాలి అని తనుజతోటే ఎవరితో అంటుంటాడు. సో మొత్తానికైతే తీసుకొచ్చింది అని చెప్తారు. అయితే మధ్యలో దివ్యకి తనుజకి కూడా మళ్ళీ పంచాయతీ అయినట్టుంది భరణి అన్న విషయంలో. చూపేయలేదు, అది గొడవ అవుతుంది అన్నట్టుగా అనుకున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మీ చెల్లి వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడినావు అంటే, అసలు 1 అవర్ ఏం మాట్లాడి నాకు అసలు గుర్తే లేదు, అసలు ఏమైందో అసలు ఎలా జరిగిందో కూడా గుర్తులేదంటే, అవునవును అంతే, ఆ 1 అవర్ ఎట్లా గడిచిపోతుందో తెలియదు మనకు అన్నట్టుగా కళ్యాణ్ చెప్తుంటాడు. నాకేమనిపించింది అంటే, ఈజీగా గుర్తుంది ఆమెకి, అన్ని పాయింట్స్ గుర్తున్నాయి కాబట్టి చెప్పింది అన్నట్టుగా అనిపించింది. అయితే కళ్యాణ్కి ఏంది 10 మినిట్స్ ఫ్లాష్ మ్యాప్ లెక్క జుప్ అంతే వెళ్ళిపోయింది, మెరుపు తీగ ఫ్లాష్ లెక్క వచ్చి వెళ్ళిపోయింది. కానీ 1 అవర్ అంటే 20 మినిట్స్, అంటే 5 మినిట్స్ రిలాక్స్ అవ్వడానికి, 5 మినిట్స్ సెటిల్ అవ్వడానికి ఉంటే, మిగతా 50 మినిట్స్ మాట్లాడుకోవడానికి ఉంటుంది టైం. సో మంచిగా ఇన్పుట్స్ వచ్చినాయి. దివ్యనికిత అండ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇది బిగ్ బాస్ అనేది ఎట్లాంటిదంటే, లిటరల్లీ లైఫ్ అంటే ఏంటో తెలవాలి అంటే బిగ్ బాస్కి రావాలని తనుజ కూడా వచ్చినాక మాట్లాడతారు. ఇది యాక్చువల్లీ భరణి అన్న, తనుజ, దివ్య వీళ్ళందరూ ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటారు అన్నట్టు. లైఫ్ అంటే ఏంటో తెలియాలంటే ఒకసారి బిగ్ బాస్కి రావాలి. టైం ఇంపార్టెన్స్ తెలుస్తుంది, మన ఫ్యామిలీ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, అసలు ప్రతిదీ ఎంత వాల్యుబుల్గా అనిపిస్తుంది. వాటే మెమరీ, ఇది లైఫ్లో రాని ఎక్స్పీరియన్స్ మన పేరెంట్స్ కానీ మనకు కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి అన్న, ఇమాన్యుల్, సంజనాక వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అసలు వాళ్ళ మమ్మీ ఫైర్ క్రాకర్ లాగా ఉంది దివ్య వాళ్ళ మమ్మీ, అసలు 1000 వాళ్ళ అసలు బబ్బా ఏంది మొత్తం బాంబులు బ్లాస్ట్ చేసిపోయింది అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సేమ్ మనం నిన్న రివ్యూలో చెప్పినట్టుగానే అదే సేమ్ డైలాగ్, 1000 వాళ్ళ లెక్క అని. నెక్స్ట్ తనుజ, డిమాన్ పవన్, దివ్య అండ్ భరణి అన్న, అదే ఇంతకుముందు చెప్పిన పాయింటే, అసలు బిగ్ బాస్ అనేది ఒక లెసన్ లాంటిది అన్నట్టుగా మాట్లాడతారు. తనుజ దివ్య మళ్ళీ మాట్లాడుకుంటారు. మీ మమ్మీ షీఈ్ క్రేజీ, వేరే లెవెల్ బ్రో, అసలు వాట్ ఎన్ ఎనర్జీ బ్రో, అసలు మీ మమ్మీ ఎనర్జీ బాబా ఎవరు పనికిరారు అన్నట్టుగా చెప్తాను. కానీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు మాత్రం ఆడమొహం పెట్టుకుని ఉంది పాపం తనుజ, ఎందుకు బాధ. నిన్న రివ్యూ చూడండి అబ్బా, డెమాన్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు డెమాన్ గురించి ఇమాన్యుల్ మెచ్చుకుంటుంటే ఎట్లా బిహేవ్ చేసిందో అర్థమైంది. నెక్స్ట్ దివ్య అండ్ భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ రెడీ చేసుకో, దివ్య అంటది భరణి అన్నకి, సుమన్ అన్నకి, ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ రెడీ చేసుకోరు, రాఖీ పండగకి నేను ఖచ్చితంగా వస్తా, అర్థమైందా అంటే, నువ్వేగా తీసుకురావాల్సింది రాఖీ పండగకి అని అంటే, నేను రాఖీ పట్టుకొస్తా, నువ్వు గిఫ్ట్ తీసుకుని రావాలి, గిఫ్ట్ తీసుకురాకపోతే మీ సంగతి చెప్తా ఒక్కొక్కరిది, అర్థమైందా. హల్వా తింటారా, బిర్యానీ తింటారా, రబిడి తింటారా, రబిడి ఎవరికి వచ్చింది, మేడంకి వచ్చింది, ఎవరికి, తనుజకి అని చెప్పి పంచుకుంటా ఉంటాను. ఆ తర్వాత రీతు చౌదరి, కళ్యాణ్ గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మీ మమ్మీ కోసం, అందుకే మీ మమ్మీని లేట్గా రప్పిస్తున్నారు అన్నట్టుగా రీతు చౌదరికి కళ్యాణ్ అంటాడు. మా మమ్మీ వస్తుంది అనుకున్నా, మీ మమ్మీ వచ్చినప్పుడు మా మమ్మీ వస్తుంది అనుకున్నా అని చెప్పి కళ్యాణ్ తోటి రీతు అంటే, నీకు రేపు ప్లాన్ చేసినట్టున్నారు లాస్ట్ రోజు అని అంటే, గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు అందుకే లాస్ట్కి పెట్టినంటే, ఏం గట్టిగా ప్లాన్ చేయరు, మా మమ్మీని లాస్ట్కి తీసుకొస్తున్నారు అంతే, నాకెవరు లేరు, మా మమ్మీ మా అన్న తప్ప నాకు ఇంకెవరు లేరు అని చెప్పి కొంచెం డల్గా ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళ మమ్మీ ఇంకా వస్తలేదు అని చెప్పి బాధ, లాస్ట్ రోజు దాకా పోయింది అని. వాళ్ళ మమ్మీ హింట్స్ ఇచ్చిందంట అబ్బా అని ఇన్ఫర్మేషన్ వచ్చింది బయటకి. సో నువ్వు ఇమాన్యుల్ తోటి ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయి, మంచి కామెడీ ఫన్ బాగా జనరేట్ అవుతుంది మీరిద్దరు ఉంటే, నువ్వు ఒకటే చోటు ఉంటున్నావు, ఒక చోటు ఉండొద్దు, వేరే చోట్లు ఉండాలి, అండ్ ఇమాన్యుల్ తోటి ఎక్కువ ఉండడానికి ప్రయత్నం చేయని చెప్పి చెప్పిరంట. ఎవరైనా చూసారా, ఇమాన్యుల్ తోటి ఉండడానికి ట్రై చేయమని అంటారు, ఇమాన్యుల్ ఏమో మీరు విన్నర్ కంటెస్టెంట్గా ఫీల్ గారు ఏం చేస్తాను చెప్పరు. అంటే పర్సనాలిటీ ఏం తెలిసింది, గేమ్స్ ఆడిండు కదా అని అంటారు
కొంతమంది బయట. అయితే పర్సనాలిటీ అంటే ఇక్కడ చూపించే పర్సనాలిటీ వాస్తవం అని చెప్పి ఎట్లా నమ్ముతావు నువ్వు? గేమ్స్ బాగా ఆడతా, అందరితోటి బాగుంటూ, అందరితో బాగుంటే సరిపోద్ది కదా అన్న ఫీలింగ్ వస్తది. కానీ కాదు, మళ్ళీ ఏడుపులు, పెడబబ్బులు ఇవన్నీ ఉండాలి. ఎమోషన్ చూపియాలి. నెక్స్ట్ ఇయర్ నన్ను పంపారు, ఏడిచి పెడతా మొత్తం. ఏడతా మొత్తం కనెక్ట్ అయిపోయి మొత్తం ఓట్ల మీద కోట్ల కొద్ది జనాలు ఓట్లు ఎత్తారు. ఏడతా గట్టిగా. రైట్. ఈ ఒకవేళ నేను పోతే ఈ క్లిప్ కట్ చేసి పెట్టేసుకుంటారు కావచ్చు కదా. ఆ రోజు అన్నాడు కావాలని డ్రామా ఎత్తున్నాను. అరే అబ్బా. సరే, నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇంత అమ్మేమన్నది అని అడుగుతుంది తనుజ. అడిగితే ఇంత ఆదరణ వస్తుంది, ఇంత పబ్లిసిటీ అవుతుంది, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదంటే అసలు ఇంత జరుగుద్దని. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారంట వాళ్ళంతా. అసలు ఇంత జరుగుద్దని వాళ్ళు అనుకోలేదట అని చెప్పి చెప్తుంటాడు. ఈ వారం క్యాప్టెన్ అవ్వమని అడిగింది అమ్మ అని చెప్తాడు. ఓకే, ఇక్కడ అమ్మ అడిగింది క్యాప్టెన్ అవ్వమని. అక్కడ కూతురు భరణి అన్నకి ఇప్పటిదాకా క్యాప్టెన్ కాలేదు కాబట్టి కూతురు అడిగింది భరణి అన్నని, నాన్న ఈ వారం క్యాప్టెన్ కావాలి నాన్న అని. ఏం జరుగుద్దో చూడాలి. అందరి పేరెంట్స్ వచ్చి వాళ్ళు క్యాప్టెన్ కావాలని అడుగుతారు. అంటే ఇప్పుడు భరణి అనకైతే కంపల్సరీ ఇంతవరకు కాలేదు, అందరికీ పెద్ద దిక్కు లేకున్నాడు, కానీ ఆ పెద్ద తలకే ఇంతవరకు పెద్దగా కాలేదు, అంటే పెద్ద పంచాయతీ పెద్ద కాలేదు అని చెప్పి అందరికీ ఉంటుంది కదా. సో చూడాలి ఈసారి భరణి అన్న క్యాప్టెన్ అవుతారంటారా? ఏమంటారు మీరు కింద కామెంట్ చేయండి. ఎక్కువ లేవు, ఇంకా 2 ఉన్నాయి ఆప్షన్స్. రైట్. ఇమాన్యుయల్, రీతు అండ్ డిమాన్ పవన్ అండ్ సంజనాక్క వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు స్టార్టింగ్ వీక్స్ గురించి. స్టార్టింగ్ వీక్స్లో ఈ కామనర్స్, ఐ మీన్ ఓనర్స్ టెనెంట్స్ లాగా వచ్చినప్పుడు ఓనర్స్ చాలా రూడ్గా బిహేవ్ చేసారు, అది బాగా మైనస్ అయింది వాళ్ళకి అని చెప్పి స్టార్టింగ్ వీక్స్ గురించి మాట్లాడుతుంటే డిమాండ్ పవన్ అవునవును వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు, నేను ఒక్కనే స్ట్రిక్ట్గా లేను, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండేది ప్రియా, శ్రీజ వీళ్ళంతా అన్నట్టుగా మాట్లాడుతారు. అండ్ కళ్యాణ్ కూడా అప్పుడు పెద్ద స్ట్రిక్ట్గా ఉండకపోయేది, లైట్గా ఉండేది. సో వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఉండేదని డిస్కషన్ చేస్తున్నారు. సో ఫస్ట్ వీక్ది ఎట్లా పోయింది ఏంది అన్నట్టుగా డిస్కషన్ వస్తే ఆ కోడిగుడ్డు పంచాయతీ గురించి డిస్కషన్ వచ్చింది. అంతకంటే ముందు 2 సార్లు డిస్కషన్ వస్తుంది. అసలు ఫస్ట్ వీక్ సంజన గారు ఊపిడిచిపెట్టిరు అన్నట్టుగానే మాట్లాడుతుంది దివ్య. ఆ తర్వాత మళ్ళీ డిస్కషన్ వచ్చినప్పుడు ఎలా చెప్తుంది తెలుసా? అంటే అంత పెద్దగా ఏం లేదు, కానీ ఆ కోడిగుడ్డు గురించి అయితే తిరిగింది. అంటే స్టార్టింగ్ డేస్లో ఏదైనా ఒకటి చూసే ఎలిమెంట్ ఇలాంటిది ఒకటి ఉండాలి, స్పెషల్ ఎలిమెంట్ స్పార్క్ ఉండాలి కదా. ఆ స్పార్క్ మీ వల్ల వచ్చింది. ఆ కోడిగుడ్డు దొంగతనం చేసినందుకు కాదు, మీరు చేసిన తర్వాత వాళ్ళంతా గొడవ పెట్టుకున్నారు, చాలా హైలైటెడ్గా అయింది, మీరు సైలెంట్గా ఉన్నారు కదా, ఈవెంట్ ఇంత సైలెంట్గా ఉంది మొత్తం చేసి అన్నట్టుగా అనుకున్నారు అని చెప్పింది. అంతకంటే ముందు అసలు స్టార్టింగ్లో మీరు దుమ్ము దులిపేసారు, అసలు మీరు చేసిన పనులగా మొత్తం అంతా మారిపోయింది కథ అన్నట్టుగా చెప్పింది. ఇదే నిన్న నైటే 2 రకాలుగా వర్షన్స్ ఉంటాయి. ఇంకోసారి చెప్పేటప్పుడు మరీ ఒక మనిషిని బాగా ఎత్తుకోలేం కదా అన్నట్టుగా అనిపించింది, ఎత్తుకోవద్దని చెప్పి ఎత్తుకోలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. రైట్. ఫస్ట్ వీక్ అసలు కోడిగుడ్డు దొంగతనం బాగా అంటే బాగా కామెడీగా పోయిందా, నాటిగా పోయిందా, ఎట్లా పోయింది అన్నట్టుగా సంజన ప్యూర్గానే అడుగుతుంది, కానీ 2 రకాల వర్షన్స్ వచ్చినాయి. రైట్. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న, భరణి అన్న. ఇక నుంచి చాలా టఫ్ అవుతుంది. బయట నా ఫేవరెట్ ప్లేస్లో కూర్చుందా పదా అని చెప్పి భుజం మీద టింగు అని కూడా పోతారు, లంబు జంబు అని పెట్టుకోవాలి వీళ్ళ పేర్లు. పొట్టి మల్లేష్, పొడుగు మల్లేష్ అని ఒకటి ఉండేది చిన్నప్పుడు ప్రోగ్రామ్. ఆ టైంలో ఇద్దరు భలే ఫ్రెండ్స్ అబ్బా, భలే ఉంటుంది అబ్బా వీళ్ళ జోడి, రంబు జంబే పెట్టుకోవాలి. డే 1 నుంచి అబ్బా వీళ్ళ జోడి. స్టార్టింగ్లో భరణి అన్న కొంచెం ఇరిటేట్ ఫీల్ అయ్యేది సుమన్ అన్న అంటే, ఎందుకంటే నైట్ గురక కొడతాడు, ఆయన పక్కన పడుకోవాలంటే చాలా కష్టం. ఇద్దరు కలిపి బెడ్, డే 1 నుంచి ఇప్పటి వరకు కలిపి బెడ్, ఇండివిజువల్ బెడ్ ఇచ్చినా కానీ బోరు వాళ్ళు ఇద్దరు. అంటే ఒకరు అటు సైడ్ పడుకుంటారు, ఒకరు ఇటు సైడ్ పడుకుంటారు, ఒకసారి తల సైడ్ ఇంకొక కాళ్ళ సైడ్ పడుకుంటారు. ఇక వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది అబ్బా వాళ్ళది. వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు. బయటకు వచ్చినాక కూడా అట్నే ఎప్పటికీ ఫ్రెండ్స్. అందుకే వాళ్ళ కూతురు వచ్చినప్పుడు నువ్వు నా బాబాయ్ ఇవి అని చెప్పి అన్నది కదా, సుమన్ గారు మీరు నా బాబాయ్, సుమన్ బాబాయ్ అని చెప్పి అన్నది. అంత లవ్ అండ్ అఫెక్షన్ వచ్చింది సుమన్ అన్న మీద. వీళ్ళిద్దరు జోడి చూస్తుంటే మనకు అలవాటు పడిపోయింది. ఎలిమినేట్ చేస్తే ఇద్దరిని కలిపి ఎలిమినేట్ చేయండి అబ్బా, లేదంటే ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండాలంటే కష్టం కదా. ఊరికే అంటున్నా. రైట్. అదే చాలా టఫ్ అయిపోద్ది ఇక రానని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెం ముందుకు పోయిన తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ ఏది, పోదాం పదా అంటే బయటనా ఇక్కడన్నారు, ఇక్కడ కాదు బయట అని. ఓకే నాకు తెలుసు పదా అని చెప్పి ఆ జైలు కాడ పోయి చూస్తున్నారు. రైట్. ఆ తర్వాత కళ్యాణ్ తనుజ మళ్ళీ మాట్లాడుకుంటారు. లైఫ్ ప్రాక్టీస్ ఏడిస్తే ఆపితే, అదే ఇంతకుముందు చెప్పినా కదా, ఎమోషనల్ని ఆపకూడదు అని చెప్పి తనుజ కళ్యాణ్కి చెప్తున్నాడు. ఎమోషన్ ఆపకూడదు, మీరు చెప్తున్నా ఏడిస్తే ఆపితే కోపం వస్తుంది, అదే వాళ్ళ చెల్లె చెప్పినట్టుంది అందుకని చెప్తుంది అన్నట్టు, కోపం వస్తే అట్లా అని చెప్పి. ఆ తర్వాత దివ్యనికిత థ్యాంక్ యూ బిగ్ బాస్, నా డ్రీమ్ని నెరవేర్చావు, నేను అనుకున్నాను మా అమ్మని ఇక్కడ తీసుకురావాలని మీరు నెరవేర్చారు, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్, ఇలా చేసినందుకు థ్యాంక్ యూ నాకు అని చెప్పి మాట్లాడతాను. రైట్. ఆ తర్వాత నా కోసం అన్నీ ఇచ్చింది మా మమ్మీ, నా కోసం అన్నీ చూసుకుంది మా మమ్మీ, మా నాన్న కూడా చూసుకున్నాడు, కానీ అంతకంటే ఎక్కువ మా మమ్మీ కేర్ చేసింది, అలాంటి మా మమ్మీ నా కోసం ఇక్కడ హౌస్లోకి వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉందని మాట్లాడుతుంటే అక్కడ కళ్యాణ్ వచ్చి ఏంటి ఏమన్నా బాధపడుతున్నా ఏంటి అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అక్కడికి మనకి చీకటి అయిపోయింది. ఆ తర్వాత భరణి అన్న తనుజ దగ్గరికి పోయి ఏదో మాట్లాడుతుంటాడు. పంచాయతీ ఏదో అయిందా మళ్ళీ దివ్యనికిత పంచాయతీ అయిండొచ్చు, తనుజ దివ్యనికిత భరణి అన్న పంచాయతీ అన్నట్టుంది. ఆ పంచాయతీ గురించి డిస్కస్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఓ షట్ మ్యాన్,
ఒక్క నిమిషం ఆగండి. అప్పటి నుంచి లైవ్ వస్తుంది, మనం పట్టించుకోలే, పక్కన పడేసినాం. ఓకే. రైట్. అయితే తర్వాత బర్నీ అన్న పోయి తనుజతోటి మార్నింగ్ ఏంటమ్మా ఏంది అన్నట్టుగా మాట్లాడుతుంటే, నేను ఇప్పుడు మాట్లాడు, నేను రేపు మార్నింగ్ మాట్లాడతా, ఫ్రెష్గా మాట్లాడతా, ఇప్పుడు వద్దు అని చెప్పి అంటుంది. ఎందుకు అడిగినావు మళ్ళీ అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకటే అలక అది. రైట్. ఆ తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకోబోతుంది ప్రోమో గురించి. ప్రోమో లిటరల్లీ చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది. పరిణి అన్న కోసం డాక్టర్ అక్కడ స్టోర్ రూమ్లో ఒక ఎల్లో కలర్ జాకెట్ లాంటిది వేసుకొని కొంచెం ఇది మనీ హేస్ట్ సిరీస్ టైప్లో అట్లా వేసుకొని మొత్తం రెడీగా ఉందన్నట్టు అక్కడ స్టోర్ రూమ్ బెల్లు మోగానే డోర్ తీసిరు. రీతు చౌదరి బాబే భయ్యా అని చెప్పి భయపడేది. బర్నీ అన్ను అని చెప్పి బర్నీ గారు అని దివ్య పిలిచింది. పిలవగానే ఊరికొచ్చారు వాళ్ళ డాక్టర్. ఇక అసలు సర్ప్రైజ్ అనుకుంటూ వచ్చింది. హగ్ చేసుకుని నాన్న ఏంటన్నా అసలు ఏమైంది నాన్న ఇక్కడ ఏమైంది నాన్న అంటే ఎంత క్యూట్గా అడుగుతుందో. వాళ్ళ డాటర్ వాళ్ళ నాన్నకి హెల్త్కి ఎట్లుంది అని, ఆ రిబ్స్కి ఎట్లుందని చెప్పి ఎట్లా అంటే ప్రేమ వర్షం కురిచింది అనిపించింది నాకు. రైట్. కూతురి ప్రేమ కంటే కూతుర్ని కనాలిరా, మనసుంటే మగాడిలా పెంచాలిరా అన్నట్టుగా అనిపించింది. ఓకే. అయితే హెల్త్ జాగ్రత్త నాన్న, ప్లీజ్ నాన్న, అసలు చూడలేకపోయాను నాన్న ఆ రోజు నిన్ను అంటే ఇట్లా పట్టుకుని కూర్చుంటాడు కదా, చూడలేకపోయాను నాన్న అంటే, నానమ్మ ఎట్లుందంటే నానమ్మ బాగుంది, అమ్మ బాగుంది, అందరం బాగున్నాం, మేము అందరం బాగున్నాం, సుమన్ బాబాయ్ అని అంటది. సుమన్ బాబాయ్ మీరు నాకు బాబాయ్ అని అంటే ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆయన కూడా. ఎందుకంటే లిటరలీ వాళ్ళ మధ్యలో అంత బాండ్ వచ్చింది, అన్నదమ్ముల బాండ్ వచ్చింది. యాజ్ ఎ డాటర్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న, చాలా అంటే చాలా ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అని చెప్పింది. బాండింగ్ అంటున్నారు నాన్న, కానీ మీరు పెరిగిన వాతావరణం అట్లాంటిది. నా చెల్లి, నా డాటర్ అని మీరు అనుకుంటున్నారు, మీరు మమ్మల్ని వాళ్ళలో చూసుకుంటున్నారు, నాకు తెలుసు నాన్న మీ గురించి. నాన్న మిమ్మల్ని క్యాప్టెన్గా చూడాలనుకుంటున్నాను నాన్న అని చెప్పి ఎంతో ప్రేమగా అడిగింది కూతురు. అంతగా అడిగినందుకన్నా అన్న ఈ వీక్ క్యాప్టెన్ కావాలని నేను కోరుకుంటున్నాను. అందరూ అవుతారు కదా, ఆయన కూడా క్యాప్టెన్ కావాలని కోరుకుంటున్నాను. మీరేమంటారు? సుమన్ క్యాప్టెన్ అయిండు, ఇమాన్యుల్ క్యాప్టెన్ అయిండు చాలా సార్లు, కళ్యాణ్ క్యాప్టెన్ అయిండు, తనుజ క్యాప్టెన్ అయింది, దివ్య క్యాప్టెన్ అయింది. ఇంకెవరున్నారబ్బా క్యాప్టెన్ కాని వాళ్ళు? రీతు చౌదరి క్యాప్టెన్ కాలేదు. ఇంకెవరైనా ఉన్నారా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో? రీతు కాలేదు. రెమన్ భవన్ క్యాప్టెన్ అయింది 2 సార్లు. అందరు క్యాప్టెన్ అయిన వాళ్ళే ఉన్నారు, క్యాప్టెన్ కాని వాళ్ళు ఎవరబ్బా? అందరు క్యాప్టెన్ అయిపోయారు కదా. ఒక భరణి అన్న, రీతు చౌదరి వీళ్ళిద్దరే క్యాప్టెన్ కాలేదు. వాళ్ళిద్దరిట్లో ఎవరైనా అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రీతు కాదు కానీ ఈసారి భరణి అన్నే, నెక్స్ట్ టైం రీతు అయిద్దా, లేదంటే ఈసారి రీతు అయ్యి నెక్స్ట్ టైం భరణి అన్న అవుతాడు, ఎవరు అట్లా అయితే బాగుంటుంది కదా. వెరీ నైస్. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్పురం శ్రీనివాస్ alias Sinu65. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ లాస్ట్ దాకా. ఉంటా. బై. చెప్పా కైర్ టింటడింగ్.